ఓం శ్రీ మాత్రి నమః. ఎవరు అనున్నా కాదన్నా మిథున రాశి వారికి మహాయోగం పట్టబోతోంది. మార్చి నెల రెండో వారంలో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మరొక 24 గంటల్లో జరగబోయేది ఇదే. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? మార్చి నెల రెండో వారంలో మిథున రాశి వారి లైఫ్లో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి అదృష్టమా, దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. ఈ మిథున రాశి వారికి సమయం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్థిర నిర్ణయంతో మంచి సాధిస్తారు. బంధువులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే మీకు చాలా మంచిది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తన రూపంలో అందుతుంది. ఆర్థికంగా ఎదగడానికి ఇది చాలా మంచి సమయము. చేసే పని మీద పూర్తి ఏకాగ్రత ఉంచితే తక్కువ సమయంలోనే ఎక్కువ విజయాలను సాధించగలుగుతారు. ఎదుటి వారి యొక్క వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ యొక్క లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. కాలం కాస్త అటు ఇటుగా ఉన్న మీ యొక్క ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడికి లోను కాకుండా ప్రతి పనిని కూడా 1-2 సార్లు సరిచూసుకొని చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాట్లాడేటప్పుడు సౌమ్యంగా, నిదానంగా ఉండడం వలన బంధాలు కూడా బలపడతాయి. భగవంతుని ఆరాధనతో పాటుగా మీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించండి. అన్ని పనులు కూడా సవ్యంగా సాగుతాయి. శివారాధన మీకు ఎంతగానో మేలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా మీకైతే అసలు సందేహం కూడా లేదు. ఈ మిథున రాశి జాతకులకు ఈ మార్చి నెల వీరి లైఫ్లో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వృత్తి మరియు వ్యాపారాల గురించి చూసుకున్నట్లయితే సామాజికంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి బహుశా ఈ సంవత్సరంలోనే ఇది అత్యుత్తమమైనటువంటి నెలగా చెప్పవచ్చు. పదవి ఇంటూ ఉన్నటువంటి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి శుక్రుని వలన మీ యొక్క కార్యాలయంలో మీరు వెలుగొందుతారు. కళలు, మీడియా, డిజైనింగ్ లేదా విలాసవంతమైనటువంటి వస్తువుల రంగాల్లోని వారికి భారీ విజయం దక్కుతుంది. మీ యొక్క వ్యవహార శైలికి ఆకర్షణ ఎంతటి కఠినమైనటువంటి విమర్శకులనైనా సరే మెప్పిస్తుంది. శని కూడా పదవింట ఉండడం వల్ల ఈ యొక్క కీర్తి అంతా కూడా కేవలం అదృష్టం వలన కాకుండా మీ యొక్క కఠినమైనటువంటి శ్రమ పునాది పైన నిర్మించబడుతుందని భరోసా ఇస్తుంది. మార్చి 15వ తేదీ తర్వాత సూర్యుడు కూడా మీ యొక్క పదవింట ప్రవేశించి శక్తివంతమైనటువంటి దిగ్బలం పొందుతాడు. ఇది ప్రమోషన్, కొత్త రాజకీయ నాయకత్వ బాధ్యత లేదా ప్రభుత్వ ఆసుపత్రులను సూచిస్తుంది. మీరు అధికారులతో ముందుకు సాగుతారు. అయితే 9వ ఇంట ఉన్నటువంటి కుజరాహుల ప్రభావం కారణంగా అహంకారానికి పోకుండా మీ యొక్క గురువులు మరియు పెద్దల సలహాలు పెడచెవిన పెట్టకుండా మాత్రం మీరు చూసుకుంటే మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఆర్థిక ప్రవాహం సానుకూలంగానే ఉంటుంది, కానీ సరి అయిన నిర్వహణ అయితే అవసరం. 9వ ఇంట గ్రహాల కలయిక వలన ప్రయాణాలు, ఉన్నత విద్య లేదా ధార్మిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి. మీరు సుదూర ప్రయాణం కోసం లేదా మీ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కూడా డబ్బు ఖర్చు చేయవచ్చు. శుక్రుడు మీ యొక్క న్యాయస్థానానికి అంటే 12వ ఇంటికి అధిపతి అయిన 10వ ఇంట ఉన్నటువంటి స్థితిలో ఉన్నందున మీ యొక్క వృత్తిపరమైన అలంకరణ లేదా ఆఫీస్ అలంకరణ కోసం కూడా మీరు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ వనరులు లేదా ఎగుమతి వ్యాపారాల ద్వారా లాభాలు కూడా బలంగా సూచింపబడుతూ ఉన్నాయి. మీరు ట్రేడింగ్ లేదా షేర్ మార్కెట్లో ఉన్నట్లయితే కనుక 5వ మరియు 9వ ఇళ్లపైన గురు దృష్టి ఒక భద్రతను ఇస్తుంది, కానీ కుజరాహుల కలయిక అధిక ప్రమాదం ఉండే ఊహాజనిత పెట్టుబడులకు వ్యతిరేకంగా హెచ్చరిస్తుంది. సురక్షితమైనటువంటి దీర్ఘకాలిక పెట్టుబడులతో కట్టుబడి ఉండండి, మేలు జరుగుతుంది. లగ్నంలో ఉన్నటువంటి గురుడు వలన మీ యొక్క ఆరోగ్యం చాలా వరకు కూడా రక్షించబడుతుంది. మీరు ఉత్సాహంగా, సానుకూలంగా
భావిస్తారు. అయితే 9వ మరియు 10వ ఇళ్లలో గ్రహాల తీవ్ర ప్రభావం కారణంగా మోకాళ్ళ నొప్పులు, తొడలు మరియు తుంటి భాగాలపైన ఒత్తిడి అనేది పడుతుంది. మీరు ప్రయాణంలో ఉన్నట్లయితే కాళ్ళ నొప్పులు లేదా తిమ్మిర్లు రాకుండా మధ్య మధ్యలో విరామం తీసుకుని వెళ్ళడం మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలు కూడా వీరు ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ కూడా చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన కూడా వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగును. ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు. అందువలన వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారం చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే వీరు చేయలేరు. అందువల్ల వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరొకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాల్లో కూడా ఎవరికీ తెలియకుండా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా దక్కుతుంది. ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లు, మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. ఈ రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు. చక్కటి నైపుణ్యం కలవారుగా ఉంటారు. ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యం కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు కూడా మంచి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీణ లాంటి తంత్రి వాయిద్యాలు కూడా వీరికి మంచి నైపుణ్యత ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనము, కుట్టుపని, అల్లిక పని, గృహోపకరణం ఎంత చక్కటి ప్రావీణ్యత కలవారుగా కూడా ఉంటారు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.